హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇంటెక్ సిఎక్స్ కంపెనీ వాళ్ళు చార్ట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇమ్మీడియట్ జాయినర్స్, సో ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో త్వరగా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి ఇంటెక్ సిఎక్స్ అనమాట. చార్ట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 0 to 5 years అంటే ఫ్రెషర్స్ అనేది 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 2.25 to 4.25 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు అప్ టు 25,000 to 30,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. 21st May నుండి 30 May వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 11:30 to 3:30 టైమింగ్ అనమాట. ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి రుద్ర తేజ్ అనేసి HR నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసేసి మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 100 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 2176 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. సో మీరు కూడా వీడియో చూసిన వెంటనే లేట్ చేయకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే అబౌట్ ది రోల్, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ హైలీ మోటివేటెడ్ అండ్ ఆర్టిక్యులర్ ఇంటర్నేషనల్ చార్ట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ని గ్లోబల్ సపోర్ట్ టీమ్ అనమాట. ఇన్ దిస్ రోల్ యూ విల్ బి ది ఫ్రంట్ లైన్ ఆఫ్ అవర్ బ్రాండ్ ఇన్ ఎంగేజింగ్ విత్ కస్టమర్స్ అక్రాస్ టైమ్ జోన్స్ వయర్ లైవ్ చార్ట్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్తో ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే వాళ్ళ కంపెనీకి సంబంధించిన కస్టమర్స్తో మీరు చాటింగ్ ద్వారా వాళ్ళకు క్వారీస్ని అయితే రిజాల్వ్ చేసే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ వయా లైవ్ చాట్ ఇన్ ఏ టైమ్లీ, ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ అనమాట. సో మీరు వచ్చేసి కస్టమర్స్ క్వారీస్ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది వయా చాట్ ద్వారా. వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా అండ్ అలాగే ప్రొఫెషనల్ మేనర్లో మీరు బిహేవ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రబుల్ షూట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇష్యూస్, గైడింగ్ యూజర్స్ స్టెప్ బై స్టెప్ టువర్డ్ రెజల్యూషన్, ప్రొవైడ్ యాక్యురేట్, కంప్లీట్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఇంటర్నల్ రిసోర్సెస్ అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనమాట. కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఎస్కలేట్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్, ఇంప్రూవ్ సర్వీస్ డెలివరీ, మెయింటైన్ హై స్టాండర్డ్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, చాట్ హ్యాండ్లింగ్ టైమ్ అండ్ క్వాలిటీ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కంప్లీట్ వర్క్ అనేది మీకు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి ఎలా మాట్లాడాలి, ఎలా చాట్ చేయాలనేసి సో కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ప్రిఫరబుల్ చాట్ బేస్డ్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి కమ్యూనికేషన్ వచ్చేసి ఎక్సలెంట్ రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. గ్రామరు అండ్ అలాగే మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్లో ఇంక్లూడింగ్ మీకు వీకెండ్స్లో కూడా మీరు వర్క్ చేసే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మైండ్ సెట్ వచ్చేసి ఎంపాథెటిక్, పేషెన్స్ అండ్ అలాగే అడాప్టబుల్ విత్ ఏ కస్టమర్ ఫస్ట్ అప్రోచ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీని ప్రిఫర్ చేస్తారంట, బట్ మ్యాండేటరీ అయితే కాదు. సో మ్యాండేటరీ అయితే కాదన్నప్పుడు 12th డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రియర్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో మీరు ఇంతకుముందే కనుక మీకు ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్లో మీకు ఇంతకుముందే కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ చార్ట్స్ సిమల్టేనియస్లీ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ అనమాట. వాట్ వి ఆఫర్ కనుక చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ కంపెన్సేషన్ విత్ షిఫ్ట్ అండ్ అలాగే పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ కూడా మీకు ఉంటాయి. డైనమిక్ అండ్ డివర్స్ వర్క్ కల్చర్ విత్ గ్లోబల్ ఎక్స్పోజర్, గ్రోత్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ఏ ఫాస్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షేర్ యువర్ రెజ్యూమ్ టు, సో ఇక్కడ మెయిల్ ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఈ యొక్క మెయిల్కి మీ యొక్క ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో మీరు ఇక్కడ HR నెంబర్ ప్రొవైడ్ చేశారు చూడండి. మీకు డౌట్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ యొక్క వాట్సాప్కి మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. కాల్స్ అయితే నో కాల్స్, ఓన్లీ వాట్సాప్ అని
క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఒక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ ఉంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అంది వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.